ఈ వీడియోను మీకు సమర్పిస్తున్నవారు గోదావరి కృష్ణా కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్. అశ్వత్థ వృక్షం ఇంటి పరిసరాల్లో ఉండకూడదా? అశ్వత్థ వృక్షం భారతీయ సంస్కృతిలో ఒక పవిత్రమైన వృక్షం. దీనిని రావి చెట్టు అని కూడా అంటారు. పురాణాల ప్రకారం రావి చెట్టులో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల త్రిమూర్తి తత్వం నిక్షిప్తమై ఉంటుందని చెబుతారు. వృక్షం వేర్లలో బ్రహ్మ, కాండంలో విష్ణువు, ఆకులలో శివుడు నివసిస్తారని విశ్వాసం. అందుకే దీన్ని చైతన్య వృక్షం అని కూడా పిలుస్తారు. అశ్వత్థ వృక్షం చుట్టూ ప్రదక్షిణలు చేయడం, దీపం వెలిగించడం ద్వారా పాపక్షయం జరుగుతుందని భక్తుల విశ్వాసం. పరమార్థ కోణంలో చూస్తే అశ్వత్థ వృక్షం మనకు ఒక గొప్ప ఉపదేశం చేస్తుంది. ఇదెప్పుడు ఊపిరినిస్తూ ఆమ్లజని అంటే ఆక్సిజన్ విడుదల చేస్తూనే ఉంటుంది. మనిషి తనకు లాభం లేకపోయినా సమాజానికి ఉపయోగపడే విధంగా జీవించాలి అనే సందేశాన్ని ఇస్తుంది ఈ రావి చెట్టు లేదా అశ్వత్థ వృక్షం. ఇది నిశ్శబ్దంగా నిలబడి ఎండలోనూ వానలోనూ తట్టుకొని జీవిస్తుంది. మనిషికి సహనం, స్థైర్యం అవసరమని బోధిస్తుంది. అయితే ఇంటి దగ్గర రావి చెట్టు పెరిగితే మాత్రం మంచిది కాదని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోమంటోంది. దీని వేర్లు చాలా బలంగా విస్తరిస్తాయి. గోడలు, పునాదులు దెబ్బతినే అవకాశం ఉంటుంది. అందువల్ల గృహ నిర్మాణానికి అతి సమీపంలో పెరగకుండా చూసుకోవాలి అని వాస్తుశాస్త్రం చెబుతోంది. ఇది భౌతికపరంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అంశం. ఇంటి ముందు రావి చెట్టు ఉండడం గురించి వాస్తుశాస్త్రంలో భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ సంప్రదాయ వాస్తు దృష్టిలో ఇది శుభంగా పరిగణించబడదు. రావి చెట్టు పవిత్రమైనదే అయినా ఇంటి ప్రాంగణంలో పెరగడం మంచిది కాదని వాస్తు నిపుణులు కూడా సూచిస్తున్నారు. ముఖ్యంగా రావి చెట్టు వేర్లు విస్తరించి ఇంటి పునాదులకు హాని కలిగించే అవకాశం ఉండడం ఒక ప్రధాన కారణం. వాస్తు ప్రకారం ఇంటి లోపల లేదా ప్రధాన ద్వారం దగ్గర రావి చెట్టు పెరగడం కుటుంబంలో ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, మానసిక అసౌఖ్యాలను కలిగిస్తుందని ఒక విశ్వాసం. అందుకే దేవాలయాల వద్ద లేదా విస్తారమైన ప్రదేశాల్లో ఈ చెట్టును నాటడం మంచిదని భావిస్తారు. అయితే ఇది పూర్తిగా అపశకునం అని చెప్పడం కంటే సరైన స్థలం ముఖ్యమని గుర్తుంచుకోవాలి. ఇంటికి చాలా దగ్గరగా కాకుండా దూరంగా ఉంటే ఆధ్యాత్మికంగా మంచిదే. కాబట్టి రావి చెట్టు పవిత్రతను గౌరవిస్తూ వాస్తు నియమాలను పాటించడం ఉత్తమం. ఆధ్యాత్మికంగా చూస్తే రావి చెట్టు ఇంటి దగ్గర ఉండడం అనేది మనసులో భక్తిని, ప్రశాంతతను పెంచుతుంది. ఉదయం ఆ చెట్టు కింద కూర్చొని ధ్యానం చేస్తే మనసుకు శాంతి లభిస్తుంది. జీవితం ఎంత గందరగోళంగా ఉన్నా ప్రకృతితో అనుబంధం మనసుకు స్థిరత్వాన్నిస్తుంది. మొత్తానికి రావి చెట్టు మనకు ప్రకృతి, భక్తి, సహనం, సేవ అనే 4 ముఖ్యమైన విలువలను గుర్తు చేస్తుంది. అది ఇంటి పరిసరాల్లో పెరగడం ఒక అదృష్టమైనప్పటికీ దాని సంరక్షణ, స్థానం గురించి జాగ్రత్తలు తీసుకోవడం కూడా అంతే అవసరం. ప్రకృతిని గౌరవిస్తూ దాని ద్వారా మన జీవన విధానాన్ని మెరుగుపరుచుకోవడం, అదే ఈ వృక్షం ఇచ్చే పరమార్థం. ఇలాంటి మరో భక్తి రాగం, ధర్మ దీపంతో మళ్ళీ కలుద్దాం రేపటి పరమార్థంతో.